హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేను మీ కమలాకర్ని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. మీరు అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకేముంది, ఈ రోజు లాగలండి. మా వాడు మా అక్కిగాడు కొంచెం పెద్దగా అయ్యిండు, బాగా హైట్ పెరుగుతున్నాడు. స్కూల్ యూనిఫామ్ అయితే చిన్నగా అయిపోయినాను. ఇంకా క్యాజువల్ డ్రెస్లెస్ అయితేనేమో మనము రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి చిన్నగా తీసేస్తుంటాడు. ఇది స్కూల్ యూనిఫామ్ అనేసరికి ఆ షర్ట్స్ చాలా చిన్నగా అయిపోయినాయి. ఒకటే నస, డాడీ నాకు కావాలి అంటున్నాడు. అప్పుడు స్కూల్కి పోయినప్పుడల్లా నస, నాకు టైం దొరకలేదు. వాడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి అక్కడ షాప్ బంద్ అవుతుంది. అది అంటే మా అన్ని మామూలుగా డ్రెస్లో కాకుండా వాళ్ళు స్కూల్ వాళ్ళు ఒక షాప్ చెప్పారు. అక్కడనే 10 years నుంచి అక్కడనే తీసుకొస్తున్నాము. వాళ్ళ దగ్గర అన్ని స్కూల్ యూనిఫామ్స్ మాత్రమే ఉంటాయి. అక్కడ ఓన్లీ అంతా ఉంటారనమాట. వాళ్ళ ఓన్లీ స్కూల్ యూనిఫామ్సే కుడుతుంటారు. అయితే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. అయితే మన షర్ట్స్ ఉంటాయా ఉండవా, మళ్ళీ ఆర్డర్ ఇచ్చి రావాలా తెలియదు. అయితే షర్ట్స్ తీసుకుందామని షాపింగ్కి వెళ్తున్నాము. అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామా. లెట్స్ గో. వెళ్దామన్నా, స్పెట్స్ తీసుకో. సైజ్ మాత్రం నువ్వే చూసుకోవాలి. ఇంకా 2 yearsకి సరిపడేట్లు. నన్ను మాత్రం ఇంకా ఇబ్బంది, ఇంకా నా డాడీకి సరిపోతుంది. నీవే చూసుకోవాలి. నేను బయట ఉంటే డబ్బులు కట్టేస్తాను. ఏమో చార్ట్ తెచ్చుకోవాలంట కదా, అది గుర్చి మళ్ళీ నన్ను ఇంటికి వచ్చినాక నష్టపెట్టాను అనుకో. సాక్స్ స్కూల్లో తెచ్చుకుంటాడు. బాయ్ మా. మళ్ళీ ఈవినింగ్ అనేసరికి వర్షం వస్తుందమ్మా. షాపు చాలా లేదు కదా దాకా, ఇంత పడతామో లేదో అర్థం అవుతుంది. అప్పుడు చిన్న అప్పుడు వచ్చిండే లేదు, అప్పుడు వచ్చినాం ఒకసారి, మళ్ళీ వచ్చినాం పని తీసుకునేటప్పుడు వచ్చినాం. ఒకసారి ఏదో షాప్ అన్నీ పెట్టొచ్చింది. షాప్ అయితే చేసాం. ఇప్పుడు ఈ లోగో మీద పెట్టినారా? దీనికి వస్తే వాటికైతే ఉన్నాయి. అఖిల్ సాకెట్ 90. ఇప్పుడంటే ప్రస్తుతానికైతే రెడీ లేవట. ప్రస్తుతానికి రెడీ లేవు. ఇంకా 11 days పడుతుందంట. దీనికి చెప్పినా కదా, చాలా రోజులు పట్టక మంచిగా ఆర్డర్ ఇవ్వాలని చెప్పినా కదా. ఇప్పుడు ఇస్తే మనకు ఓన్లీ 2 shirtsకి 11th to 12 days, 12th వరకు అంటే చాలా లేట్ అవుతుంది. నువ్వు అవి ప్రస్తుతం అడ్జస్ట్ చేసుకుంటావా? సరే మనపా. వీళ్ళు స్కూల్లోకి వెళ్ళి పక్కన తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఆర్డర్ తెస్తారు అనమాట. ఎంతమంది ఉన్నారు, ఎన్నెన్ని తీసుకోవాలి అంటే కలర్స్ కానీ మొత్తం టోటల్గా యాజ్ ఇది ఉంటుంది. మళ్ళీ వేరే షాప్లోకి వెళ్ళామనుకో సెట్ కావాలన్నమాట. కలర్ షేడ్ ఉండడము, వాళ్ళు చెప్పే షాప్లోకి వెళ్ళి తీసుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదు అనమాట. అంతే కదా? అంతే. వచ్చినాం, ఆర్డర్ ఇచ్చినాం, పోతున్నాం. మేము ఉంటే అనుకున్నా ఇంకా చిన్న సైజు ఉన్నాయి. మనం ఏం చేసుకున్నాక ఇప్పుడు ఆ ఉన్న అంత సైజే ఉన్నాయి. అదేమంటుందంటే కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుని అనుకున్నాను. డాడీ పోయి ఉల్లిగడ్డలు కావాలంటే తీసుకుంటాడు. ఏమైంది డాడీ? ఇక షూకి వచ్చిండు. షూ దగ్గరికి వచ్చి సాక్స్లు, స్కూల్ సాక్స్లు ఇవన్నీ సాక్స్ల గురించి వచ్చి సాక్స్లు తీసుకున్నాను. బాగానే వదిలిపెట్టా. తీసుకున్నావు సాక్స్లు? తీసుకున్నా. ఆ సాక్స్లు చిన్నగానే పెద్దవే అంట, ఫ్రీ సైజా? ఓకే. ఏమో నీ ఇష్టానికే నేను వదిలిపెట్టినా. నేనైతే స్కూల్లో తెచ్చుకోమంటా ఎప్పుడు.
మొత్తానికైతే తెచ్చుకున్నావా? షర్ట్స్ ఎప్పుడు అన్నారా? షర్ట్స్ ఎప్పుడు ఇస్తున్నారు? 11th. కానీ చూసిన నువ్వు అక్కడ చూసినావా నాన్న, నువ్వు అబ్జర్వ్ చేసినావా? మొత్తం ముగ్గురు లేడీస్ అక్కలే నడిపిస్తారు మొత్తం షాప్ మొత్తం. ఇప్పుడు ముగ్గురు ఉంటారు, వాళ్ళే కటింగ్ చేస్తారు. వాళ్ళ నాన్న పోయేమో స్కూల్లోకి వెళ్ళి ఆర్డర్స్ తెస్తారు అనమాట. తెచ్చి ముగ్గురు షాప్ అంతా సేమ్ అట్లనే ఉన్నారు రా పిల్లలు, సేమ్ అట్లనే ఉన్నారు. కటింగ్ అవి చేస్తున్నారు. రిక్వెస్ట్ 38 ఉంది, ఇప్పుడున్న సైజు ఉన్నాయి మనకి ఏం సరిపోవు. ఇక్కడ దాకానే వస్తుంది. టక్ చేస్తున్నా. అది 42. ఇక్కడ దాకానే వస్తుంది. మనకి లోపల దాకా కావాలి కదా, టక్ చేస్తాం కదా, అంటే ఊసిపోతుంది. కొలతలేం లేదు, 42 సైజ్ 42 సైజ్ నా సైజు. అయితే ఏం కాదు, 2 years అది మళ్ళీ పెరుగుతాడు కదా. ఏదంటే లోపల స్టిచ్చింగ్ చేపిస్తాం. ఇక్కడ ఈ స్టిచ్చింగ్ ఏముండవు, అది అంతే. కుట్టికి సార్ ఆగుతుంది. ఆ పొట్టి పెద్ద దగ్గర ఎవరు ఇప్పుడు షార్ట్ మా యాంకిల్ లెంత్ కదరా, యాంకిల్ లెంత్ పైకి తాక మోకాల పైకి ఉంటాయి. యాంకిల్ లెంత్ అన్నట్లు అట్లా వాళ్ళు వేసుకొని చంపుతారు. ఏం చంపుతారు అవి? చార్ట్ నువ్వు తెచ్చుకొని నేను రాను, ఇంకా నా వల్ల కాదు. తర్వాత తెచ్చుకుంటుంది, తర్వాత తెచ్చుకోండి. సాయంత్రం తెచ్చుకుంటుంది. ఇంకా ఏ ఊకే బాగా బలిసిందా నీకు? అన్నకు బాగా బల్పు ఎక్కువైంది ఈ మధ్య, గోర్జం పెరిగింది బాగా. గోర్జం ఎక్కువైంది అన్నకు, కొవ్వు పట్టింది కొడుకు బాగా. వద్దురా, పిచ్చి పిచ్చి నాకు చంపుతా పట్టుకొని నేను. అక్కి నువ్వు అదే కథలు పడ్డావు అనుకో, పలగొడతావు ఏమనుకున్నావు. బోర్డు పని చెప్పండి అన్న ప్లీజ్, పని చేసేసాయి. నువ్వు ఏడ్చినట్లే ఏడ్చిన గంటలో చూసినట్లే అయింది పోరా. అంటే చిన్నపిల్లలకు ఉంటాయి కానీ అన్నాడు 38 సైజు ఉన్నాయి. లేదంటే వాళ్ళు చెప్తున్నారు 8th క్లాస్ వరకు 8th 9th మార్చారు అని అన్నారు. అక్కడ ఈ డ్రెస్లు ఉడుకున్నాయి, ఇక్కడ స్కూల్లో మార్చిన కలర్ ఉడుకుంది. ఏమైందన్న బంద్ చేసినా? నాన్న షర్ట్స్ వచ్చినా ఎట్లున్నాయిరా? ఎట్లా బ్లూ కలర్ లాగొద్దా? ఎట్లా పెద్ద పెద్దగా కావాలన్నా కొడక పొట్టిగా అవి అటు ఇట్లు వేసి 1 సంవత్సరం నడిపించుకోరా అయ్యా అంటే, కాదు నాకు అంటే పెట్టుకో చూద్దాం, బటన్స్ పెట్టుకో ఎట్లా ఉందో. ఇంకా అంటే 10th అయిపోయేదాకా వస్తాయి నాన్న. ఇక మళ్ళా ఇక చిన్నగా చినిగిపోయేవి ఉండవు కానీ చిన్నగా అవుతుంటాయి. టై తెచ్చుకున్నారు కొడుక, టై ఇంట్లో ఉన్న టై కంటే పెద్దది కావాలని తెచ్చుకుంటే ఏది కింద బటన్స్ పెట్టుకో, ఇంకో బటన్ పెట్టుకో వస్తుంది అది. సరే మొత్తానికైతే సెట్ చూడండి. మళ్ళీ పెద్దగానే ఉంది. చేతులు ఏవి? చేతులు చూపి, కిందికి అనుకో, కిందికి పంచిపెట్టు చేతులు. ఫ్లాప్స్ ఉన్నలే. ఓకే, ఇంకైతే నీకు సెట్స్ అయితే ఓకే. ఈ సైజ్ సరిపోయిందా? బెర్రమ్మకం కూడా ఏది కొత్తగా తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకునే పనే కానీ అడ్జస్ట్ చేసుకునేది మాత్రం లేదు. ఓకేనా? ఇంకేం లేవు ఇంకా. ఫ్లాప్స్ తెచ్చుకో, అవి మీకు ఫ్రీ ఇస్తుంది. బాగానే ఉన్నాయి. ఇంక అద్దంలో చూసుకుంటాడు, ముఖం చూసుకుంటాడు, కింద కాదు చూసుకునేది. ఓకేనా? మొత్తానికైతే పోయి వచ్చినాం.
కానీ అక్కడ నాకు మంచి ప్రత్యేకత ఉందంటే నాకు ఇక్కడ చూపించలేకపోయినా ఎందుకంటే కేవలం అమ్మాయిలు మాత్రమే వాళ్ళ డాడీ ఆర్డర్స్ తీసుకొస్తే అమ్మాయిలు షాప్ మెయింటైన్ చేసుకుంటా వాళ్ళే సెట్ చేసుకుంటుంటారు, వేరే వర్కర్లతో పెట్టుకోకుండా వాళ్ళే చేస్తుంటారు. నాకు చాలా మంచిగా అనిపించింది. కాకపోతే అక్కడ వీడియో తీస్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారని ఉద్దేశంతో నేను వీడియో తీయలేదు. ఎందుకు ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అంటే నేను చూపించాలని నాకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అన్నట్లు వీడియో తీయలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకరిని ఇబ్బంది పెట్టి మనం అనుకుంటారు, అందుకని సరిగ్గా ఎక్కువ వీడియో తీయలేదు. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎంత అంటే అమ్మాయిలు దేంట్లో అమ్మాయిలు తక్కువ కాదు అనే దాంట్లో ఇదొకటి కూడా ఉన్నది. కాకపోతే వాళ్ళు ఒప్పుకుంటే ఇంక వీడియో చేయొచ్చు, ఎందుకంటే చాలా మంచిగా చేశారు. ఎప్పుడు పోయినా కానీ నవ్వుకుంటా పలకరించుకుంటా ఆర్డర్స్ని తీసుకుంటా ఓపికతో చేస్తూ ఉంటారు. వాళ్ళు వర్క్ వాళ్ళే చేసుకుంటా చాలా మంచిగా అనిపించింది. చూశారు కదండి ఈ వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ 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 బాయ్.